ఈ చిన్ని శ్రీరామ విగ్రహంలోని విశేషం చూడండి. మకర తోరణం పైన సూర్యనారాయణమూర్తి, కుడి ఎడమల్లో ఓంకారం, స్వస్తికు, దశావతారాలు, కుడివైపు హనుమంతుడు, ఎడమవైపు గరుత్మంతుడు, క్రింది పీఠం మీద నవగ్రహాదేవతలు. అద్భుతంగా ఉంది కదూ. మన గోదావరి జిల్లాలోని శ్రీ జగన్మోహిని ఆలయం ర్యాలీలో కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. జై శ్రీరామ్. ఈ శిల్పి జన్మ ఎంతటి ధన్యవంతమో కదా. ఆయన తరువాతి కాలంలో వారి వంశస్థులు తరతరాల వరకు సగర్వంగా చెప్పుకుంటారు. ఈ అసమాన సౌందర్యవంతుడైన బాలరాముని విగ్రహ శిల్పి మన పూర్వీకుడే అని. అలాగే శ్రీరామ కార్యంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరూ మన ప్రియతమ ప్రధాని కారణ జన్ముడు మోదీ గారి నుంచి మొదలుకొని ఈ ఆలయ ప్రాంగణం మనకు దక్కడానికి నిర్విరామంగా కృషి చేసిన మహానీయులు, ఆనాడు పూర్వకట్టడం తమ ప్రాణాలను పణంగా పెట్టి ధ్వంసం చేసిన త్యాగమూర్తులు, ఈనాడు అయోధ్య నగరం రూపురేఖలు పూర్తిగా మార్చివేశారు.